హాయ్ ఫ్రెండ్స్, మోడల్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఎలా ఉంది. ఇది బ్యాక్ వీ నెక్, ఫ్రంట్ బోట్ నెక్ వచ్చింది. హ్యాండ్స్కి ఫ్రిల్ చూసారు కదా. ఇంతకుముందు కేవలం హ్యాండ్స్కి ఫ్రిల్ పెట్టే వీడియోని పెట్టున్నాను. హ్యాండ్స్కి ఫ్రిల్ పెట్టడం అయితే ఈ వీడియోలో అయితే చూపించలేదు. ఓకేనా, అది కావాలనుకున్న వాళ్ళు బ్యాక్కి వెళ్ళి దాన్ని చూడొచ్చు. చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో కదా. కొంచెం టైం తీసుకొని ఫినిషింగ్ నీట్గా వచ్చేందుకు చూద్దాము. ఇప్పుడు ఇందులో కటింగ్ చూపిస్తున్నాను. కటింగ్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఫ్రంట్ ఆ హోల్స్ పెట్టున్నాను కదా, వాటి కటింగ్ కూడా ఇందులోనే వస్తుంది. కటింగ్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కావాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఓకేనా. లెంత్ చూడండి 15.5 ఉంది. 15 1/2 1/4 అన్నట్లుంది. ఓకేనా. 15 1/4 దానికి 3/4 ఇంచి కలిపాను నేను. 3/4 కలిపాను, 16 వచ్చింది. ఇటువైపు మన వైపు ఓపెన్ ఉండేటట్లు పెట్టాను. ఇక్కడ పెట్టిన మార్కింగ్ వచ్చేసి ఖర్చులకు అన్నట్లు పెట్టాను. ఓకేనా. తర్వాత షోల్డర్ వచ్చేసి అక్కడి నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. 5.5 మనం మామూలుగా పెడతాం కదా, నేను ఒక 1/2 ఇంచ్ పెంచాను అనమాట. మనం కిందకు వచ్చేసి చూడండి ఇక్కడ 6.5 పెట్టాను చంకకి. తర్వాత వెడల్పు తీస్తున్నాను. వెడల్పు వచ్చేసి 9.5 ఉంది. ఓకేనా. కరెక్ట్ది. ఇక్కడ వచ్చి ఇదంతా ఖర్చులకు అలా గీస్తున్నాను నేను. 9.5 9.5 పెట్టాను. అటువైపు 2 ఇంచెస్ ఖర్చులకు పెంచాను. కాకపోతే మనకి షోల్డర్ లెంత్ అనేది ఒకసారి షోల్డర్ కంటే ఇక్కడ చూడండి, షోల్డర్ భుజము 1.5 ఉంది కదా, 1.5కి 3/4 ఇంచి యాడ్ చేశాను. దానికి ఎంత వచ్చింది, 2.5 ఇంచ్ వచ్చింది. అది అక్కడ కిందకి లైన్ గీస్తున్నాను. ఓకేనా. భుజం దగ్గర లైన్ గీసాను. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్, నెక్ పొడవు, వీపు పొడవు ఎంత ఉందో చూద్దాము. అది వచ్చేసి 5 ఉంది కదా, నేను ఇక్కడ ఖర్చులు కలపకుండా 5 పెట్టాను. 3/4 ఇంచి కిందకి చేశాను అనమాట. ఎందుకంటే వీ నెక్ కదా, క్లోజ్డ్గా వస్తుంది. అది రౌండ్ చాలదు, బాగా వెడల్పు రౌండ్ వేసే వాళ్ళకి ఇది సరిపోదన్నమాట. అందుకని కొంచెం డీప్ చేశాను. ఆ 3/4 ఇంచ్ వచ్చేసి కిందకి దించాను అనమాట. చూడండి ఇక్కడ నేను కొంచెం వంపులాగా గీసాను కదా వీ నెక్. మామూలుగా అయితే స్ట్రైట్గా అయితే గీయకూడదు. ఓకేనా. అదే టేప్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది స్ట్రైట్ అంటే అలా కాకుండా ఆ వంపు అలా గీసాను కదా, ఆ రౌండ్కి కొంచెం అలా గీస్తే వేసుకున్నప్పుడు బాగుంటుంది. చూడండి 1.5 ఇంచు అక్కడ మూల దగ్గర నుంచి చంక గీయడానికి పెట్టాను. కానీ చంక లెంత్ వచ్చేసి సరిపోదు, అందుకనేసి నేను ఇంకొక 1/2 ఇంచ్ దించాను. అంటే మనం ఒకసారి హ్యాండ్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇలా నేను ముందే చెప్పున్నాను మీకు కటింగ్లో. అంటే ప్రతి దానిలో అన్ని పాయింట్స్ చెప్పలేం కదా, లెంత్ ఎక్కువైపోతుంది. అక్కడి నుంచి ఒకసారి సరి చూసుకుందాము. సరి చూసుకుంటే నేను పెట్టిన మార్కింగ్ కంటే ఖర్చులకి కిందకు వచ్చింది అక్కడ. అంటే ఆల్రెడీ చూడండి అక్కడ ఖర్చులకు వదిలేసి నేను ఫింగర్ పెట్టి ఒక మార్కింగ్ చేసి ఇప్పుడు దాన్ని కలిపేటట్లు పెట్టి కొంచెం ఆ కిందకి గీసుకుందాము. ఇంకొక 1/2 ఇంచ్ పెంచాను కదా చంక రౌండ్కి, కిందకి అక్కడికి గీద్దాము చంక రౌండ్. ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి నేను ఇంకొకసారి
ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పైన అక్కడ మార్కింగ్ పెట్టి చంక లూజ్ని నేను పట్టి చూస్తున్నాను. పైదానికే అయితే కనుక ఖర్చుల్లోకి ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, బాగా నీట్గా లాగి పట్టుకుంటే. అందుకని కొంచెం కిందకు పెడితే కనుక ఆ ఖర్చుల ప్లేస్కే వస్తుంది. కరెక్ట్గా మనం మార్కింగ్ చేసాం కదా కుట్టే ప్లేస్, అక్కడికి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి కటింగు ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి కొంచెం తీసేసాను. మనం ఆ మార్కింగ్ చేసిన యువతలు ఉండేది ఖర్చులకు అన్నమాట. ఇప్పుడు అక్కడ కొంచెం స్ట్రైట్గా చేసి వీ కటింగ్ స్టార్ట్ చేశాను చూడండి. ఇట్లాగా వీ నెక్ కటింగ్ అయింది. తర్వాత వచ్చి షోల్డర్ కటింగ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి చంక కింద బాడీ పొడవు ఎక్కువగా ఉంటుంది కదా, దానికి వచ్చేసి 1 ఇంచ్ పైకి పెట్టేసి ఇలా నేను క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను. దాన్ని కట్ చేసేసుకోవాలి మనం, అది లెంత్ ఎక్కువైపోతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఆది బ్లౌజు కరెక్ట్గా అంత ఉంది కదా, ఇది ఎక్కువైందని నేను 1 ఇంచ్ తగ్గిస్తున్నాను అనమాట. ఓకేనా. చూడండి ఇలా కట్ చేసేసేయాలి. ఇది నేను ఇంతకుముందు బ్లౌజ్ కటింగ్స్లో కూడా చెప్పు ఉన్నాను. ఇది కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు కదా పాత వీడియోస్, అందుకని నేను ఇది ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. ఓకేనా. కటింగ్ వచ్చేసి కింద మార్కింగ్ దగ్గర నుంచి తీద్దాము చంక రౌండ్కి. చూడండి అలా తీయాలి కటింగ్. ఓకేనా. ఇది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ తీద్దాము. ఫ్రంట్కి వచ్చేసి బోట్ నెక్ కదా, షోల్డరు ఇక్కడ ఒక మనం ఇంతకుముందు ఎంత పెట్టాను, 6 ఇంచెస్ పెట్టాను కదా, ఇప్పుడు 6.25 ఇంచు పెట్టాను అనమాట. ఆ 3.25 ఇంచు మనం ఇక్కడ వదిలేస్తున్నాము కొంచెం ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ ఉంది. ఇంతకుముందు అయితే అది బ్యాక్ ఓపెన్ కాబట్టి అక్కడ అలా పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి జాయింట్ ప్లేస్లో తీసుకుంటున్నాను. షోల్డర్ కొంచెం మనం పెంచుతున్నాము. చూడండి ఇక్కడ చూడండి ఉక్సులు పట్టి దగ్గర బ్యాక్ ఎక్స్ట్రా తెలుస్తుంది కదా. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్కి మీకు తెలుసు చంక వైపు ఈ కింద వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. చంక వైపు అంటే బాడీ లూజ్కి కొలత పెట్టుకుంటున్నాం కదా, అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నేను 3 ఇంచెస్ కిందకి పెడుతున్నాను ఫ్రంట్ నెక్. ఓకేనా. బోట్ నెక్ అనమాట, ఫ్రంట్ బోట్ నెక్. ఇప్పుడు ఇందులో ఉంది మన మోడల్ కటింగ్ వచ్చేసి నేను ఎంత పెడుతున్నానో చూడండి. 2 ఇంచెస్ అక్కడి నుంచి కిందకి. మామూలుగా అయితే ఇప్పుడు వచ్చేసి నెక్ అక్కడికి కట్ చేస్తాం కదా, కానీ ఆ లీఫ్ షేప్కి గ్యాప్ ఉండాలి కాబట్టి నెక్కి ఆ లీఫ్ షేప్కి 1 ఇంచ్ పెట్టుకుంటూ కొలత పెట్టుకుంటూ వెళ్ళేసి నేను అలా మార్కింగ్ చేశాను. ఓకేనా. 1 ఇంచ్ అయిపోయిన తర్వాత ఆ లీఫ్ షేప్ ఓపెన్ కోసం 2 ఇంచెస్ కిందకి మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా. మళ్ళీ అక్కడక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. వీటి గ్యాప్ ఒకదానికొకటి గ్యాప్ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ 3 ఇంచు ఇక్కడ 3 ఇంచు పెట్టాను. తర్వాత అయితే అది సెట్ అవ్వట్లేదు అనమాట, తర్వాత చెప్తాను. అది 3 ఇంచెస్ అయితే ప్రస్తుతానికి గ్యాప్ పెట్టేసి మార్కింగ్ చేసుకున్నాను. అంటే ఈ సెంటర్లో ఒకటి, అక్కడ మార్కింగ్ దగ్గర కట్ చేస్తే కనుక 2 వస్తాయి కదా, ఇటువైపు అటువైపు. మళ్ళీ నెక్స్ట్ మార్కింగ్ దగ్గర అటు ఇటు 2 వస్తాయి కదా, అంటే మొత్తం 5 అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఈ లీఫ్ షేపు కట్ చేసేస్తున్నాను.
ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఓపెన్ చేస్తే లీఫ్ లాగా వస్తుంది. అలా షార్ప్గా కట్ చేయాలి. అటువైపు ఇటువైపు ఆ చివర ఈ చివరన వచ్చి షార్ప్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేయచ్చు అన్నమాట. తీసేసి ఇది కట్ చేసేసుకుందాము. చూడండి, క్లాత్ని బాగా ఎడ్జ్కి తీసుకెళ్ళి అలా తీసుకోవాలి. ఇక్కడ వచ్చి మనం లో పీస్కి ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టి కట్ చేయాలి. మార్కింగ్ చేస్తాను చూడండి. ఇక్కడ కూడా 6.5 ఉందన్నమాట. 6.5 7 పెట్టుకున్నాను అక్కడికి. చూడండి, అక్కడి నుంచి ఏంటంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసి రౌండ్ గీసేస్తే సరిపోతుంది చంక్ వరకు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ చేసేందుకు ఒక సెంటర్ చూస్తున్నాను. ఆ చంక్కి మనం ఎక్కడైతే క్రాస్ డాట్స్ వేస్తామో ఆ ప్లేస్ దగ్గర నుంచి మార్కింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను, కానీ మళ్ళీ తగ్గిస్తాను. 2.5 పెట్టాలి. తర్వాత అక్కడి నుంచి వచ్చేసి చూడండి, ఇక్కడ చూడండి మళ్ళీ తగ్గించాను. 2.5 పెట్టి అక్కడి నుంచి 4 ఇంచెస్ పెడుతున్నాను గ్యాపు. అంటే ఇది ఎట్లా అంటే ఇంతకుముందే మామూలు బ్లౌజ్ కుట్టినప్పుడు 4 ఇంచెస్ షేప్కి గ్యాప్ పెట్టాను ఇదే బ్లౌజ్ కోసం. అందుకనేసి అంత పెడితే మనకి షేపు సైజు బాగా వస్తుంది. అందుకని నేను అలా పెట్టాను అనమాట. 4 ఇంచెస్ ఇంత గ్యాప్ అని అనుకోవద్దు. ఓకేనా. మీరు కూడా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ గ్యాప్ పెట్టుకోవచ్చు. చూడండి, ఆ రౌండ్ చూడండి ఎలా గీస్తున్నాను, అలా గీసుకోవాలి. ఓకేనా. మీకు మిగతా దగ్గరలో అయితే ఇంత గ్యాప్ అయితే తీసుకోరు, చాలా తక్కువ పెట్టేసి కుట్టేస్తామన్నమాట. ఇంకొకసారి నీట్గా షేప్ గీసుకొని ఇప్పుడు కటింగ్ చేసేస్తాము. కింద మార్కింగ్ నుంచి కట్ చేయండి, మర్చిపోయి పైన మార్కింగ్ మాత్రం చేయొద్దు, లెంత్ తగ్గిపోతుంది. నెక్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అంత పీసు కొంచెం తీసేసాను అన్నమాట. క్రాస్ కొంచెం అయిపోయింది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఆ షేపు ఎలా కట్ చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. అలాగే మీరు కూడా చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. ఈ కటింగ్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. డ్రెస్ కటింగ్ మంచి టిప్స్తో వస్తాయి. మంచి ఫ్రాక్స్ ఉన్నాయి, మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. ఓకేనా. చూడండి, కుట్టేందుకు అలా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కటింగ్ ఇక్కడ తీస్తాము. ఇక్కడ ఇంకొకసారి మెజర్మెంటు మార్చాను అన్నమాట. 3 ఎక్కువ అవుతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది అనేసి 2.5 ఇంచ్ పెట్టాను గ్యాప్. ఓకేనా. ఇక్కడ కూడా 2 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాను. ఇక్కడ తక్కువ రౌండ్ కదా,
అందుకని ఒక 2 ఇంచెస్, అక్కడ కూడా 2 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాను. టూ ఇంచెస్ లెంత్ కూడా 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ 2.35 అనమాట. అంత ఓకేనా. చూడండి ఒకసారి అట్లాగే మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని పెట్టుకొని అక్కడ సేమ్ సైజు కట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే సైజు కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా, ఒక్కరమే కట్ చేసినా కానీ సేమ్ సైజు కట్ చేయలేమన్నమాట. ఆ చిన్న పీస్ని పెట్టి దానికి మామూలుగా నేనైతే కటింగ్ చేసేస్తున్నాను. మీరేం చేస్తారంటే దాని మీద ఒకసారి దానికి అవుట్లైన్లో ఒకసారి మార్కింగ్ చేసామనుకోండి, తీసేస్తే ఈ పీస్ ఎంత ఉందో అంతే పీస్ అక్కడ కనబడుతుంది కదా, అప్పుడు కట్ చేసుకోవచ్చు అన్నమాట. మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఆ లోపల భాగమే కట్ చేయాలి, అవుట్లైన్ కట్ చేయకూడదు అనమాట. ఆ మార్కింగ్ చేసిన దానికి లోపల భాగం కట్ చేయాలి. చూడండి జాగ్రత్తగా కట్ చేయాలి. ఏమాత్రం కొంచెం ఎక్కువ పడిపోయినా ఇబ్బంది అవుతుంది మనకి, ఒకే సైజు ఉండవు. అందులో ఇది ఫ్రంట్ కదా, బ్యాక్ అయితే ఏదైనా అడ్జస్ట్ చేయొచ్చు. ఫ్రంట్ అయ్యేసరికి అడ్జస్ట్ అంటే కొంచెం పెద్దదైనా పర్లేదు నెక్, ఫ్రంట్ అయితే పెద్దది. చూడండి షేప్ బాగా రాలేదు కదా, ఇటువైపు నుంచి ఇంకొక రవ్వ అట్లా రౌండ్ కొంచెం లైట్గా ఎత్తేస్తే చూడండి షేప్ బాగా వచ్చింది కదా. అలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. కొన్నిసార్లు లోపల పార్ట్ కొంచెం చిన్నదిగా రావచ్చు కటింగ్, పై పార్ట్ పెద్దదిగా రావచ్చు. ఎందుకంటే లోపల పార్ట్ కొంచెం లోపలికి ఉన్నిందనుకోండి అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ పీసులకి మనం బ్యాక్ నెక్కి ఎలాగైతే నెక్ పీస్ కట్ చేసుకుంటామో అలాగా ఇప్పుడు నెక్ పీస్ లాగా మనం కట్ చేసుకుందాము. ఇది ఫుల్ రౌండ్ వచ్చేస్తుంది కదా, అంటే ఎక్కడ ఓపెన్ లేదు కదా, అందుకనేసి దీనికి కూడా మనం పెట్టే పీసెస్ అదేలాగా ఫుల్ కవర్తో ఉంటాయి. అంటే ఒక దగ్గర ఓపెన్ అనేది లేకోకుండా అలా ఉంటాయి. అందుకని ఆ పీస్కి సరిపడా పీస్ నేను వేస్ట్ పీస్లో ఆ ఎక్స్ట్రా ఉండేటట్లు చూసుకున్నాను. అలాగనమాట ఓపెన్ చేస్తే ఎక్కడ కటింగ్ అనేది లేకుండా ఆ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలాగా 5 కూడా కట్ చేసేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను మీకు, మిగతావి కూడా జాగ్రత్తగా అలాగే మీరు కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ కటింగ్ చూపించుకుంటే మీకు మళ్ళా కుట్టడం అనేది ఇబ్బంది అవుతుంది కదా, అందుకే నేను ఈ కటింగ్ అంతా చూపిస్తున్నాను. బోరింగ్ ఫీల్ అవ్వద్దు, మంచి మోడల్ వస్తుంది మీకు. చూడండి ఇలాగ పీసులు నేను 5 చేసేసుకొని అలాగ అంచులు మళ్ళీ ఇచ్చి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. అందుకే మీకు అక్కడ మిషన్ మీద మళ్ళా అర్థం కాదనేసి నేను ఇక్కడ విడిగా చెప్తున్నాను. అలాగా మనం అక్కడ జాయింట్ చేస్తాం, అలాగా ముందే ఈ విధంగా అంచులు మళ్ళీ ఇచ్చి కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను అలాగనమాట. ఇటువైపు నుంచి ఒకసారి మళ్ళించినప్పుడు అటు సైడ్ నుంచి మళ్ళించేదానికి ఛాన్స్ ఉండేటట్లు చూసుకొని అలా ఫోల్డ్ చేసుకొని లైట్గా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఆ రౌండ్ దగ్గరలో కొంచెం ఫోల్డింగ్స్ వస్తాయి, ఫోల్డింగ్స్ పెట్టేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ స్క్వేర్ నెక్కి అయితే ఎలాగైతే అంచులు కుడుతూ మళ్ళిస్తామో అలాగా అటువైపు నుంచి వచ్చినప్పుడు దాన్ని ఇటువైపు నుంచి మనం ఈ పక్క నుంచి మళ్ళించాలన్నమాట. ఒక ఫోల్డింగ్ మీద నుంచి ఇంకో ఫోల్డింగ్ వస్తుంది. ఓకేనా. చూడండి జాగ్రత్తగా ఈ పీసు అంచులు కుట్టడం అయిపోయిందనమాట. అలాగా నేను మిగతా పీసులను కూడా అలాగే కుట్టేసాను అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్లో మిడిల్ పార్ట్ అన్నమాట. ఆ మిడిల్ పార్ట్ని తీసుకొని ఇలాగా దానికి రివర్స్లో లోపల భాగాన లైనింగ్ ఇట్లా పెట్టుకోవాలన్నమాట. కొన్నిటికి పై భాగంలో పెట్టి తిప్పుతుంటాం కదా, అలా కాకుండా రివర్స్ ఆ లోపల భాగంలోనే ఇట్లా సెట్ చేసుకొని కుట్టేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే నేను
ముందు అప్లిక్ వేస్తున్నాను. మామూలుగా అయితే అప్లిక్ వేసిన తర్వాత మనం ఉండే నెక్ పీసుల్ని ఇది నెట్టెడ్ అనుకోండి, నెట్టెడు లేకపోతే ట్రాన్స్పరెంట్ అంటే పల్చగా కనబడుతుంది అనమాట ఇటువైపు నుంచి అటువైపుకి. అలాంటి దానికైతే ఆ లీఫ్ షేపుల్లోంచి అటువైపు నుంచి మనం నెక్ పీస్ పెట్టి కుట్టేస్తాం అనమాట. కానీ ఇప్పుడు ఇది కనిపించదన్నమాట. అందుకని అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇలాగా అప్లిక్ వేసేసిన తర్వాత ఈ కుట్టడం ఫినిష్ అయిన తర్వాత లీఫ్ షేపులకి ఇంకా అప్లిక్ వేసినప్పుడు దగ్గరికి అది అతుక్కున్నట్లే ఉంటుంది. అప్పుడు మనకి అవి కదలవన్నమాట. కదలకుండా ఉన్నప్పుడు ఆ లీఫ్ షేపుల్ని కటింగ్ తీసేద్దాము. ఓకేనా. నేను నెక్కు వేయనని చెప్పాను, కానీ ఇక్కడ కదిలిపోతుంది. మిస్ప్లేస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి నేను నెక్కు కూడా అప్లిక్ వేసేస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా లేట్ అవుతుంది అనుకోవద్దు, కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా. అడ్జస్ట్ చేసుకోవాలి. ఇటువైపు కుట్టేటప్పుడు అటువైపు క్లాత్ ఉందా లేదా అని చూసుకోవాలి. గుడ్డిగా కుట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. అటువైపు ఒకవేళ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అట్లాంటివి కూడా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను కింద నుంచి వస్తే కనుక పైకి క్లాత్ కొంచెం మిగిలిందనుకోండి, అక్కడ ఫోల్డింగ్ పెట్టాల్సి వస్తుంది. అదే పైన నుంచి కొట్టుకుంటూ వస్తే కిందకి ఎంత మిగిలితే అంతా కిందకి తోసేయచ్చు అనమాట. అందుకని నేను రివర్స్లో ఇబ్బంది అయినా కుట్టుకుంటూ వచ్చేసాను. ఇబ్బంది అంటే మనకి పై క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది కదా, అప్పుడు అక్కడ ఇబ్బంది అనమాట. ఎక్స్ట్రా వచ్చినప్పుడు అది కనిపించదు కదా మనకి, అదనమాట. ఇప్పుడు చూడండి, ఆ హోల్స్ని ఎలా కట్ చేస్తున్నాను. అలాగా కట్ చేసుకుంటూ అన్నీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా అలా పట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. మిగతావి కూడా నేను కట్ చేసేసాను. ఇప్పుడు హోల్స్ చూద్దాము. చూడండి, ఇలాగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు తిప్పేసుకొని పై భాగంలోంచి మనం ఆ రౌండ్లు నెక్ పీస్ లాగా కుట్టి పెట్టేసుకున్నాం కదా చుట్టూ, అవి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మిషన్ మీద కుట్టేస్తాము. వాటికి ఇట్లా మనం మళ్ళించి కుట్టింది ఇప్పుడు పైకి ఉండాలన్నమాట. పైకి ఉండి ఇది తిప్పి హెమ్మింగ్ వేసేటప్పుడు బాగుంటుందన్నమాట. అంటే ఆ ఫినిషింగు లోపలికి వెళ్ళిపోతుంది అంచులంతా. ఇలాగ జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి. స్లోగా, అంటే మనకి ఫాస్ట్గా చేసామనుకోండి, కొంచెం అటు బయటికి వెళ్ళడం ఏదైనా జరిగిందనుకోండి, షేప్ అవుట్ అవుతుంది కదా, మనం అనుకున్న షేపు రాదనమాట, కొంచెం లావుగా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఒక రేంజ్లో కట్ చేసుకున్నప్పుడు ఒకే రేంజ్లో కుట్టుకుంటూ వస్తే మనం అనుకున్న సైజు మనకి డిస్ప్లే అవుతుందన్నమాట. ఇలాగ మనం స్టార్ట్ చేసిన దగ్గరికి కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా కుట్టుకొని రబ్ చేసుకొని తీసేసుకోవాలన్నమాట. కింద దారం సపరేట్గా, పై దారం సపరేట్గా కట్ చేసేసుకోవాలి. ఇలాగా చూడండి ఎలా కుట్టానో, కుట్టు కూడా కనపడుతుంది కదా. అలాగా మిగతా 4 అన్నమాట. ఆ మిగతా 4 నేను కుట్టేశాను. ఇప్పుడు ఆ వీ షేపుల దగ్గర కూడా, మూలల దగ్గర కరెక్ట్గా ఆ థ్రెడ్ వరకు క్లాత్ని కట్ చేసేసాను అనమాట. ఈ రౌండ్స్ దగ్గర కూడా కొంచెం లైట్గా, కొంచెంగా అట్లా కట్స్ వేసుకుంటే ఆ పీసు మనం వెనక్కి తిప్పినప్పుడు తిరిగేదానికి బాగుంటుంది. అట్లా అన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పి చూద్దాము. చూడండి, అలా తిప్పేసేయాలి లోపలికి. షేప్ వచ్చింది కదా, అలాగా అన్నీ తిప్పేసేయాలి. కానీ ఇప్పుడు మనం తిప్పి అలా పెట్టంగానే ఉండవు అన్నమాట అవి. మిషన్ కుట్టు వేసేసుకుందాము.
సన్నగా నైస్గా వేసుకోవాలి. ఆ ఎడ్జ్లోనే వేసుకుంటే అన్నిటికీ కూడా బాగుంటుంది. అవి నిలబడట్లేదు, మళ్ళీ వచ్చేస్తున్నాయి తిప్పినా కానీ. సరే, ఓకే. ఇప్పుడు మిషన్ కుట్టేద్దాము. సన్నగా ఎడ్జ్లోనే వేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా కుట్టు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం అక్కడ స్క్వేర్ నెక్కి మనం కుట్టినట్లు నీడిల్ దింపుకొని ఉంచి అప్పుడు తిప్పుకోవాలన్నమాట బ్లౌజ్ని. ఓకేనా? అక్కడికి వచ్చి మళ్ళీ కూడా రబ్ చేసి తీసేయాలి. ఫినిషింగ్ చూద్దాము. చూడండి, బాగా వచ్చింది కదా. అదేలాగా మిగతావి కూడా కుట్టేసుకోవాలన్నమాట. కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మరి పైన ఎక్కువ రబ్ చేయొద్దు. ఊరికే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వచ్చేసి ఎండింగ్లో ఒక్కసారి లైట్గా అట్లా రబ్ చేయాలి. మరి ఎక్కువ రబ్ చేసేస్తే పైన అంతా కుట్టు ముద్దలుగా కనబడుతుంది కదా. ఓకేనా? మనకు కనబడిన ప్లేస్లో అయితే రబ్ చేసుకోవచ్చు. లోపల స్టిచ్కి నేను చెప్పాను కదా, అక్కడైతే ఓకే, అంటే జాయింట్ చేసేటప్పుడు రబ్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా అలాగా సన్నగా పై కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు తీసేద్దాము. అలాగే మిగతా 3 హోల్స్కి కూడా కుట్లు వేసేసేయాలి. వీటికి కూడా నేను కుట్టేశాను అన్నమాట. చూడండి, వచ్చిందా? ఒకే సైజులో వచ్చాయా? ఏమో చూసి చెప్పండి, మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయిపోయింది. ఇప్పుడు పైన ఫినిషింగ్ వచ్చేసి మనకి పైపింగ్ అనమాట. పైపింగ్ వచ్చేసి ఈ శారీ మ్యాచింగ్ పెట్టాలనుకుంటే కింద ఉండే పైపింగ్ శారీ మ్యాచింగ్ అనమాట. కానీ ఆ క్లాత్ ఎక్కువగా లేదు, అందుకనేసి ఎక్కువగా లేదని కదా అది డబుల్ ఫోల్డ్ పెట్టినా కొంచెం పలుచగానే వస్తుంది. అందుకని ఇప్పుడు నేనేం చేశానంటే దానికి క్రేప్ లైనింగ్ ఉన్నింది. క్రేప్ లైనింగ్ క్లాత్ని ఇట్లా 2 పీసులుగా పెట్టి కుడుతున్నాను అనమాట. మామూలుగా అట్లా ట్రాన్స్పరెంట్ ఉంటే చాలా పలుచగా ఉంది. ఆ క్లాత్లో థ్రెడ్ వచ్చేసి మనకి వైట్గా కనపడుతుంది కదా, అందుకని నేను ఇలాగా డబుల్ క్లాత్ వేసి పైపింగ్ చేస్తున్నాను. ఇలాగా జాగ్రత్తగా ఇది కూడా ఇట్లాంటిది కూడా ట్రై చేయాలన్నమాట. రెండు క్లాతులు పెట్టి 2 క్రాస్ పీస్ కట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు బ్లౌజు స్టిచ్చింగ్ అంతా చూపించట్లేదు, కేవలం మోడల్ వరకే చూపిస్తున్నాను. ఓకేనా? కొంతమంది అమ్మో ఇంతసేపు అని వెళ్ళిపోవద్దు, మొత్తం చూడండి, మంచి మోడల్ వస్తుంది కదా మీకు. ఒకసారి మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలాగ కట్స్ వేసేసి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ చేసేసుకుందాము. చూడండి, పైపింగు మీకు ఆల్రెడీ చూపెట్టున్నాను, కొత్తగా చూసే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. థ్రెడ్ లోపల పెట్టి సన్నగా ఫోల్డ్ చేసి ఆ థ్రెడ్ వరకే ఫోల్డ్ చేసి 2
క్లాతుల్ని జాయింట్ చేసినప్పుడు ఆ సన్న లైన్ లాగా ఉంటుంది కదా హోలు, ఆ హోల్లోనే కుట్టొచ్చేటట్టు చేద్దాము. మిగతాది కూడా కుట్టడం అయితే అయిపోయింది. ఇంకొంచెం ఇలాగా మీరు కూడా థ్రెడ్ పైపింగ్ మాత్రం ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్లు చూసుకోండి. ఇప్పుడు అయిందన్నమాట. ఓకేనా? ఓకే, థ్రెడ్ వచ్చి కట్ చేసేసేయాలి. ఇది లోపలికి తిప్పించి ఖర్చులు బయటకు పెట్టి ఖర్చులను చుట్టుకొని ఆ క్లాత్ కుట్టేటట్టు చూడాలి. చూడండి, కొంచెం గమనించండి బాగా. ఖర్చులు వచ్చేసి నేను నా రైట్ హ్యాండ్ సైడ్ పెట్టి ఆ ఖర్చులకు చుట్టుకొని ఇవి కుట్టేస్తున్నాను. అవి పీసులుగా అంచులు ఉంటాయి కదా, అవి లోపలికి ఇలాగ ఫోల్డ్ చేసి కుట్టి దాన్ని మళ్ళీ బ్లౌజ్ మీదకి పెట్టి, మీదకంటే మళ్ళీ అట్లా అనుకోకండి, పైకి అనుకోకండి, ఇట్లా లోపలికే పెట్టి అక్కడ హెమ్మింగ్ చేస్తానన్నమాట. ఓకేనా? ఆ పీసులు తర్వాత ఇది వాటి మీదకి వచ్చేసి హెమ్మింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ప్రిన్సెస్ కట్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ సైడ్ 2 పీసులు ఉన్నాయి కదా, అవి జాయింట్ చేద్దాము. నేను ఇప్పుడు ఎక్కడ పట్టుకున్నాను, చంక ప్లేస్ పైన, చంక దగ్గర నుంచి మనకి ఫ్రంట్ డాట్స్ వస్తాయి కదా, ఆ ప్లేస్ దగ్గర నుంచి జాయింట్ చేస్తున్నాను. కొంచెం రబ్ చేసుకొని కింద దాన్ని చూసుకుంటూ రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. కింద సరిగ్గా ఉందా లేదా అని చూసుకుంటూ వస్తున్నాను. ఇవి రెండుటిని కలిపి కుట్టడం అనేది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఏది సాగదీసినా మళ్ళీ మిస్ప్లేస్ అవుతుంది. ఒక్కదాన్ని సాగదీయద్దు, సాగదీయకుండా కుట్టేసేయండి. అలాగా కొంచెం దానికి క్లాత్ని అట్లాగా అందిస్తూ ముడతలు లేకుండా పెట్టుకుంటూ జాగ్రత్తగా కుట్టేయాలన్నమాట. చూడండి, రౌండ్ అలా గీసినందుకు మనకేందంటే కప్పుకి లూజ్ వచ్చిందన్నమాట. అర్థమైందా? ఇది సెకండ్ సైడ్. ఆ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే మనకి జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా చంక దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి, కింద నుంచి అయితే జాయింట్ చేయొద్దు. చంక దగ్గర నుంచి అంటే కింద ఎక్స్ట్రా వస్తే తోసేయచ్చు అనమాట. ఎక్స్ట్రా వచ్చిందని కిందకి నెట్టేసి తర్వాత ఏకంగా కటింగ్లో ఫినిషింగ్ టచ్లో వెళ్ళిపోతుంది అనమాట. అట్లా క్రిస్ క్రాస్గా అయినా పెట్టుకొని జాయింట్ చేసుకోవచ్చు. ఎక్కడ లాగద్దు, సాగదీయద్దు. కుర్చీ అయితే రానియద్దు, ఫోల్డింగ్ అస్సలు పడనేయద్దు, అస్సలు బాగోదన్నమాట. అయిందా? ఇప్పుడు వచ్చేసి సెంటర్లో మధ్యలో ఫ్రంట్ మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర నుంచి ఫ్రంట్కి ఒక సన్న డాట్ వేస్తాం కదా, దానికి బదులు ఇక్కడ వచ్చేసి మనం ఓపెన్ లేదు కదా, అట్లా జాయింట్గా వేసేసేయాలి. ప్లస్ ఇప్పుడు వచ్చేసి మనం టేప్ తీసుకొని ఫస్ట్ లెంత్ ఒకసారి తీసుకున్నాం, ఏ లెంత్ ఏ ప్లేస్లో లెంత్ ఎంత ప్లేస్లో అలాగా కుట్టుకోవాలి అనేది వచ్చేసి 10:30, 11 ఆ ప్లేస్కి
టేప్ పెట్టుకొని కొలత తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను కొలిచాను, మిస్ అయినట్లుంది అది. ఇలాగా అక్కడ సన్నగా స్టార్ట్ చేసి కొంచెం మధ్యలో వెడల్పై మళ్ళీ సన్నగా తేల్చేసుకోవాలన్నమాట. సన్నగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఓకేనా, అయిపోయిందా? చూడండి, ఇప్పుడైతే షేప్కి ప్లేస్ వచ్చింది కదా, దాన్ని నేను మన ప్రిన్సెస్ కటింగ్ దగ్గర కుట్టాను కదా, దాన్ని నేను ఓవర్లాక్ చేసేస్తున్నాను. రెండిటికి ఓవర్లాక్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇది బాల్స్ చేసేది చూడండి. నేను ఇది షర్ట్లలో స్పాంజ్ అనమాట. షర్ట్స్, మన శారీస్, ఇంకేదైనా కొన్ని కొత్త ఐటమ్స్ కొన్నప్పుడు కొత్త వాటికి బట్టలకి ఇట్లాగా స్పాంజ్ వస్తుంది కదా, దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా ఫింగర్తో నలిపేసామంటే కనుక అట్లా వస్తుంది. ఇప్పుడు నేను ముందు ఒక క్లాత్ పెట్టాను, అది లైనింగ్ క్లాత్, దాని మీద శారీ క్లాత్ పెట్టాను అనమాట. అలా కూడా డబల్ క్లాత్ పెట్టి కూడా మనం బాల్స్ తయారు చేసుకోవచ్చు. తప్పదు, ఎందుకంటే మనకి మ్యాచింగ్ కావాలి కదా. ఓకే, చూడండి, ఎక్స్ట్రా కిందకు వచ్చేసి అంత ప్లేస్ ఉండేటట్లు చూసుకొని కట్ చేసేసేయాలి. అలాగే నేను మిగతా అన్ని బాల్స్ చేసి పెట్టేస్తున్నాను కదా, ఇది ఒకటి చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఉక్సులు పట్టి అన్నమాట. ఇక్కడ వచ్చేసి అది పైన కింద ఖర్చులు తీయంగా మిగిలింది 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్లో నేను 1 ఇంచ్కి గ్యాప్ తీసుకుంటూ మార్కింగ్ చేసేసాను. అంటే 5 లైన్స్ వచ్చి ఉంటాయి అన్నమాట 4 ఇంచెస్కి. మళ్ళీ వచ్చేసి ఆ గ్యాపుల్లో మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అన్నట్టు ఇంకొక మార్కింగ్ చేసేసాను. అంటే టోటల్ వచ్చేసి 9 బాల్స్ మనకి అవసరం అవుతాయి అన్నమాట. దాన్ని బట్టి మనం 9 బాల్స్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, నేను బాల్ని ఒకవైపు బాగుంటుంది, ఒకవైపు బాగోదు. కొన్నిసార్లు మనం చేసే విధానం వల్ల కావచ్చు, లేకపోతే ఇంక దేనివల్లైనా. ఆ కింద వైపుకి క్లాత్ మీదకి పెట్టాను కదా, అది బాగుండేది పెట్టాలన్నమాట క్లాత్ మీదకి. ఇప్పుడు నేను చెప్తాను ఇట్లా మళ్ళిస్తామనేది. ఇట్లా మళ్ళించినప్పుడు ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉండాలి. కొన్నిసార్లు ఆ ముడతలుగా అంటే ఒకవైపు మనం క్లాత్ని రౌండ్ చేసి అక్కడ దారం చుడుతున్నాం కదా, కొన్ని దగ్గరలో బాగుండకపోవచ్చు, బాగుండేది కిందకి పెట్టుకోవాలి. అలాగా మనం మార్కింగ్ చేస్తున్నాం కదా, ఆ మార్కింగ్ లైన్ దగ్గర మాత్రమే ఒక్కొక్క బాల్ని పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. నార్మల్ మిషన్, అది చిన్న మిషన్ మీద అయితే కొంచెం పాదం లేపుకుంటూ చక్రం చేత్తో తిప్పుకుంటూ జాగ్రత్తగా కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 1 బాల్ చివరికి ఇటు ఇదే మన వైపు చివరికి, అంటే బ్లౌజ్కి పై భాగాన వచ్చే ఉక్స్ ప్లేస్ అన్నమాట. అక్కడ మాత్రం ఒక బాల్ పెట్టట్లేదు, నేను చివర్లో కుడతాను. ఎందుకంటే ఇక్కడ పైపింగ్ రావాలి కదా మనకి పైన నెక్కి, అందుకనేసి నేను అది చివరి బాల్ కుట్టట్లేదు. అక్కడ పాదం ఎక్కాలి కదా క్లాత్ మీద పైపింగ్కి కుట్టేటప్పుడు. ఇక్కడ వరకు అన్నీ కుట్టడం అయిపోయింది. ఏదైనా కొంచెం మిస్ప్లేస్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసేయడమే, లాగేయడమే. చూడండి, ఇట్లా తిప్పిస్తే అలా ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు అదే ఉక్సులు పెట్టి కుట్టేద్దాము. ఇలాగా బాల్స్ని ఆ విధంగా తయారు చేసుకొని కుట్టుకొని మనం వరుసగా ఇప్పుడు ఉక్సులు పట్టి కుడతామన్నమాట. మామూలుగా అయితే ఉక్సులు పట్టి మామూలుగా కుట్టేసి కూడా ఆ బాల్స్ అన్నీ బయట జాయింట్ చేసుకోవచ్చు, కానీ అవి కనపడుతూ మనకి విసుగు, ఏమైనా అవి టచ్ అయినా కరకర అంటే ఇబ్బంది అని ఇట్లా ఫినిషింగ్ కుడుతున్నాను. చూడండి,
అవి బాల్స్. ఓకేనా. ఇప్పుడు మిషన్తో ఈ ఎడ్జ్లో వచ్చేసి పై కుట్టు వేసేసుకుందాము. నేను కొంచెం పైకి లేపుతూ జాగ్రత్తగా పాదాన్ని లేపుకుంటూ కుట్టు జరుపుకుంటూ వస్తున్నాను. ఇలాంటప్పుడు కొంచెం కుట్టు కొంచెం టైట్గా కష్టంగా ఉంటుంది. చూడండి ఎంత ఫోల్డ్ చేస్తున్నాను. కొంచెం ఫోల్డ్ చేసి మనం ఉక్సులు పట్టి వెడల్పుతో ఉంచుకొని అక్కడ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. అలాగా ఫోల్డ్ చేసేయాలి. అక్కడ ఏదన్నా పీసులు అది బయటపడినా అవి లోపలికి నెట్టేసి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్కి పైపింగ్ అనమాట. ఇది కూడా డబుల్ క్లాత్ పెట్టి పైపింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కొంచెం ఫోల్డింగ్స్లోకి పెట్టేస్తే అక్కడ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ముందైతే జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సెకండ్ టైంలో ఆ ఫోల్డింగ్ది వస్తుంది ఎక్స్ట్రా క్లాత్. కొంచెం రబ్ చేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయడం. ఇవి అన్ని దగ్గరలో నేను సాగదీయొద్దు అంటున్నాను. ఇవి మాత్రం కొంచెం లాగి పట్టుకోండి. అక్కడ కొంచెం షేపు మిస్ అయింది. అందుకని ఫినిషింగ్ ఇంకా చక్కగా రావాలి కదా అనేసి ఇంకొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళి కొంచెం కుట్టు వేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఖర్చుల క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేస్తాను. చూడండి, అటువైపుది ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకా థ్రెడ్ పైపింగ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అలాగ పెట్టి ఇప్పుడు చూడండి, అక్కడ పాదం పెట్టే దగ్గర బాల్ ఉంటే కనుక కుట్టు ఇబ్బంది అవుతుంది కదా, అందుకే నేను దాన్ని కుట్టకుండా స్కిప్ చేశాను. ఇప్పుడు లాస్ట్లో కుడతాను అన్నమాట. పైపింగ్ లోపల థ్రెడ్ పెట్టి పైపింగ్. చూడండి, పైపింగ్ ఫినిష్ అయిపోవచ్చింది. ఓకేనా. అయిపోయింది. ఇప్పుడు చివర ఇటువైపు అంచుల్ని మళ్ళించి ఖర్చులకి చుట్టుకుంటూ కుట్టేసుకోవాలి. చూడండి, కొంచెం వీనెక్ అంటే స్ట్రైట్గా కాకుండా ఆ రౌండ్ షేప్ వచ్చింది కదా, అలాగే ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇంకా కూడా కట్ చేసేయాలి. అది తర్వాత చేస్తాను. తర్వాత ఇంకో వైపున వచ్చేసి మనం పైపింగు చేసేసుకుందాము. ఇది కూడా స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను. జాయింట్ చేసేసి థ్రెడ్ పైపింగ్ చూడండి, థ్రెడ్ కూడా పెట్టేసి పైపింగ్ ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. థ్రెడ్ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేయాలన్నమాట. ఇంతటితో పైపింగ్ ఫినిషింగ్. మళ్ళీ అంచులు మళ్ళించి కుట్టేసేయాలి. లోపల ఖర్చులకు కుట్టడం కూడా ఫినిష్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు
నేను షోల్డర్స్ కూడా జాయింట్ చేసి పెట్టేశాను. ఎక్స్ట్రా వచ్చేసి కింద బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్టు మనం ఆ సైడ్స్ కానీ కింద కానీ ఎక్స్ట్రా పెట్టాం కదా. ఇప్పుడు దీనికి చంక దగ్గర నుంచి పెట్టుకొని లెంత్ ఎంత అవసరమో అంటే బ్యాక్ పార్టు ఎంత ఉందో అంతే దానికి ఈక్వల్గా కట్ చేసేద్దాము. మిగిలింది కట్ చేసి తీసేద్దాము. ఓకేనా. దీన్ని విడివిడిగా కట్ చేస్తే తేడా వస్తుందని ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసుకొని అవి ఆ ఎక్స్ట్రా ఆల్రెడీ మార్కింగ్ చేసే ఉన్నాం కదా, ఆ ఎక్స్ట్రా వచ్చిందాన్ని కట్ చేసి తీసేద్దాము. అలా తీసేయాలి. ఇప్పుడు ఒకసారి లెంత్ చూసుకుందాము. చూడండి 16 ఉంది కదా, 16 ఇంచెస్ ఉందన్నమాట. దానికి బెల్ట్ వేసి కుట్టేద్దాము. బ్యాక్ పార్ట్కి బెల్ట్ ఎలా వేస్తామో అలాగా ఫ్రంట్కి కూడా బెల్ట్ వేసి కుట్టేద్దాము. వీలైతే ఫ్రంట్ పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు కింద. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, బెల్ట్ జాయింట్ చేయడము. బెల్ట్ జాయింట్ చేసేసి పై కుట్టు కూడా అయిపించేసాను అనమాట. చూడండి పై కుట్టు కూడా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ కూడా అలాగే బెల్ట్ జాయింట్ చేసి తర్వాత పై కుట్టు కూడా వేసేయాలన్నమాట. బ్యాక్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందన్నమాట. బాల్స్ చూడండి, అక్కడ ఒక బాల్ మనం కుట్టాలి కదా, దాన్ని చూడండి ఇలా పెట్టి కుడుతున్నాను అనమాట. పైన ఫినిషింగ్ ఉండేటట్లు చూసుకొని అక్కడ బాల్ సూది దారంతో ఇలా కుట్టేస్తున్నాను. 2 పొర థ్రెడ్ ఎక్కించుకొని చివర ముడి పెట్టుకొని కుట్టేస్తున్నాను. 2 పొర థ్రెడ్తో కుడుతున్నాను అనమాట. ఓకేనా. అలాగా చుట్టూరు నేను అది గట్టిగా ఉండేటట్లు కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఆ పీస్లు అవన్నీ గుచ్చుకోకుండా థ్రెడ్తో దాని మీద నీట్గా కుట్టేసుకొని కదలకుండా కుట్టుకోవాలి, ఊడొచ్చేటట్లు కాకుండా. అంతే. ఇంకా తర్వాత వచ్చేసి ఆ ప్లేస్లో నేను హుక్స్ కుడతామన్నమాట. అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరిగా 4-5 చుట్లు థ్రెడ్ చుట్టేసి నీడిల్కి ముడిపెట్టి తీసేసి కట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఆ ప్లేస్లో హుక్ పెట్టి కుడతాను అన్నమాట. ఓకేనా. అలాగా మిగతా హుక్స్ కూడా అది కింద బెల్ట్ ఫోల్డ్ చేసి మిగతా హుక్స్ కూడా కుట్టేసేయాలి. 5 హుక్స్ పడతాయి దానికి. చూడండి ఫినిష్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా నేను అటాచ్ చేసేసి చూపిస్తున్నాను. హ్యాండ్స్ ఫ్రిల్లు మీకు ఆల్రెడీ వీడియో పెట్టున్నాను కాబట్టి బోరింగ్ అవుతుంది. ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.